హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఈజ్ వి కృష్ణవేణి. ఈరోజు ఆ ఫామ్ హౌస్ దగ్గర అస్సాపర్ల ఫామ్ హౌస్ ఉంది కదండి, ఆ ఫామ్ హౌస్ దగ్గర పండించిన బరబట్టలు చూద్దారండి, హార్వెస్ట్ చేద్దారండి. ఎన్ని ఉన్నాయి చూడండి, తాజాగా ఎంత బాగుంటుంది. ఆర్గానిక్ పంట అండి. లేతకి ఎంత బాగున్నది చూడండి. ఒకటి ఎంత పొడవు ఉన్నది చూడండి, ఒక 3 గంట ఎక్కువ పొడవు ఉన్నాయి కదండి. ఇలా ఆర్గానిక్ పంట మనం పండించుకొని తింటే ఎలాంటి కెమికల్స్ లేకుండా ఆరోగ్యంగా ఉంటాం కదండి. మా ఫామ్ హౌస్ దగ్గర గోంగూర, పాలకూర, బెండకాయలు, వంకాయలు, ఎంటకాయల మొక్కలు వేసాం. చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది కదండి. ఎన్ని వచ్చాయి చూడండి, లేతగా అలా పడుకున్నా చూడండి, గుత్తులు గుత్తులకు వచ్చాయి చూడండి కాయలు. ఒకే చోట ఎన్ని ఉన్నాయి చూడండి. ఇలా మనకు కావాల్సిన ఆకుకూరలు, కూరగాయలు మనం పండించుకొని తింటే ఎలాంటి కెమికల్స్ లేకుండా తాజా ఆకుకూరలు, కూరగాయలు, ఆర్గానిక్ పంట మనకు లభిస్తుంది కదండి. కొద్దిగా శ్రమను కాకుండా మనం చిన్న స్థలం ఉన్నా లేకపోతే రూఫ్ గార్డెన్లో కూడా ఇలాంటి మొక్కలు పండించుకోవచ్చు. ఇంకపోతే మా రూఫ్ గార్డెన్లో కూడా బరబట్టలు వేసానండి. చాలా బాగా వచ్చాయి. ముందు వీడియోలో పెట్టాను చూడండి. నేను పాలకూర ఎంత తాజాగా కొంచెం వంగ మొక్కలు వేసాను. నేను ఎంత పడవ చూడండి బరబటి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందుకు ధన్యవాదాలండి. సర్వేజన సుఖన భవంతు. వీడియో నచ్చిందండి అది మీకు? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోల గురించి సబ్స్క్రైబ్ చేస్తారు కదండి. చూడండి ఎంత బాగున్నా చూడండి, అంత గ్రీనిష్గా బరబటీలు, వంకాయలు, బెండకాయలు, పాలకూర, ముల్లంగి, గోంగూర, ఎండ్రకాయల మొక్కలు వేసాను. నేల మంచి నేలండి, బాగా పండుతాయి. మట్టి సారవంతంగా ఉంటుంది. ఒక కేజీ పైన వచ్చేయండి. మా మనవడు చాన్విత్కు ఆర్గానిక్ ఆకుకూరలు, కాయగూరలు పంపిస్తాను. కాయలు కోసి, ఆకుకూరలు, కాయగూరలన్నీ కోసి మా మనవడికి పంపించామండి ఇప్పుడే. ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి. బరబట్ల ఫైబర్ అధిక మోతాదులో ఉంటుందండి. డైజెషన్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ అవుతుంది. కాన్స్టిపేషన్, మలబద్ధక సమస్య నివారణకు బాగా దోహదపడుతుంది. బీపీ, షుగర్ కంట్రోల్ కూడా బాగా దోహదపడుతుంది. ముఖ్యంగా వెయిట్ లాస్ కూడా బాగా దోహదపడుతుంది.
వారానికి 2-3 సార్లు ఈ బరబట్టలు తింటుంటే ఫైబర్ అధిక మోతాదులో ఉంటుంది కదా, హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా నివారిస్తుంది. కొలెస్ట్రాల్ ఫ్యాట్ కంట్రోల్ చేయడానికి బాగా దోహదపడతాయి బరబట్టలు. పప్పులు ఎక్కువ ఉంటాయి కదండి, ఇందులో ప్రోటీన్స్ కూడా అధిక మొత్తాలు ఉంటుంది. విటమిన్స్, ఖనిజ లవణాలు, ప్రోటీన్స్, కాల్షియం. అన్ని రకాల పప్పు ధాన్యాల్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి కదా, ఈ బరబట్టల్లో కూడా ప్రోటీన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎన్నికలు ఉన్నాయి చూడు. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ, అందరికి ధన్యవాదాలండి.